ఉదయకాల ప్రార్థన. దయా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గత రాత్రి కాలమంతా కూడా మీ కాపుదల, మీ కంచె మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయనా, ఈ ఉదయాన మేము ఈ లోకాన్ని చూడగలుగుతున్నామంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే ఉన్నది తండ్రి. అయా, ఏదో మా శక్తి, మా బలము, మాకున్న జ్ఞానము మరేది కూడా మమ్మల్ని ఈరోజు సజీవులుగా ఉంచలేదు, కానీ కేవలము మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనడం వల్లనే ప్రభువా ఈరోజు మేము ఇంకా సజీవులంగా ఉండి ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం, మా కుటుంబాన్ని చూడగలుగుతున్నాం ప్రభువా. మరలా మేము పని చేసుకోగలుగుతున్నాం. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులయా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 19వ చరణము, నేను భూమి మీద పరదేశినై ఉన్నానని భక్తుడు తండ్రి మాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. అవునాయన, ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకమే నిత్యము కాదని, ఈ లోకమును విడిచి నిజమైన లోకమునకు, మా స్వదేశమునకు ప్రభువా, పరలోకమునకు మేము వెళ్ళాల్సి ఉంది అని ఈ లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న మేమందరము కూడా అయా పరదేశులమని జ్ఞాపకం తెచ్చుకొనడానికి, ఆ విధంగానే జీవించడానికి జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఈ లోక సంపదలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక భోగాలు, ఈ లోకంలో ఉన్న ఏది కూడా మేము తీసుకువెళ్ళలేమని, శాశ్వతము కాదని తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ కూడా నిత్య జీవానికి పాత్రులుగా జీవించలాగిన ఈ రోజున తండ్రి కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి అయ్యా, పేరు పేరున ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ఒక్క ఆలోచనను కూడా మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మా పనులను దీవించండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఎటువంటి ఆటంకాలు ఈరోజు మేము చూడకుండా మా ప్రతి మార్గాన్ని సరళపరచండి నాయన. జ్ఞానమును, శక్తిని, బలమును ప్రతి వాటిని మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, మరే ఇతర కార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజున తండ్రి మాలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, అనారోగ్య సమస్యలను ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండమని, వారందరినీ తండ్రి ప్రతి విషయంలో సమృద్ధికరంగా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా తండ్రి మా రాక పోకలయందు మీ దేవదూతల కంచె ఉంచి కాపాడుతానని వాగ్దానము చేసిన రీతిగా ఈ రోజున మా ప్రతి ప్రయాణంను దీవించండి. సురక్షితంగా, క్షేమకరంగా మరలా తిరిగి మా గమ్యస్థానాలకు చేర్చబడులాగున మీరే మాకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు. వారిని జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి నడిపించండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. భయాన్ని, కలవరాన్ని తీసివేసి వారికి మీరు తోడై ఉండమని, ప్రతి ఒక్క పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అదేవిధంగా ఎవరైతే ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. మీ కాపుదల, మీ కంచె దయచేయండి. దుష్టుడి నుంచి వారిని కాపాడండి. ఈ ఎండ వేడిమి నుంచి ప్రతి బిడ్డకు తండ్రి ఉపశమనము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మా యొక్క విలువైన కాలాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే హృదయం మాకు దయచేయండి. కుటుంబాన్ని ప్రేమించే హృదయం మాకు అనుగ్రహించండి. ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా, ఎటువంటి మోసాలు మేము చిక్కుపడకుండా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే విధంగానే, మీ నామానికి ఘనత తెచ్చే విధంగానే ప్రతీది కూడా, ప్రతి మాట, ప్రతి ఒక్క కార్యం ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించమని అయ్యా. ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించండి. ఈ రోజున మేము ఒక్కరికైనా నాయన మీ మాటను ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలిభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.